ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామా. ఒక 20 నిమ్మకాయలు, ఒక అర గ్లాసు ఉప్పు, గిద్దె గ్లాస్ తోటి, ఒక గిద్దె గ్లాసు కారం, జీలకర్ర పౌడర్, ఒక 2 స్పూన్లు జీలకర్ర పౌడర్, 2 స్పూన్లు మెంతి పౌడర్, 2 స్పూన్లు ఆవాల పౌడర్, 1 స్పూన్ పసుపు, కొంచెం ఇది ఇంగువ అన్నమాట. రాళ్ళ ఇంగువని మెత్తగా దంచుకున్న, మెత్తటి పౌడర్ డబ్బా కాదు అది ఇంగువ, 1 పావు కేజీ మంచి నూనె, ఏ అయినా వేసుకోవచ్చు, 3 ఎల్లిపాయల గడ్డలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, పోపు కోసం ఎండుమిరపకాయలు పెట్టలేదు, ఎండుమిరపకాయలు కూడా. ఫస్ట్ నిమ్మకాయలు ఉడకబెట్టుకోవాలన్నమాట. బాయిల్ చేసుకుంటారు, బాయిల్డ్ అంటే అది వెనకటి నుంచి చేశారనమాట మా అత్తగారు, అలానే చేసేది. ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాయిల్డ్ అయ్యాక మళ్ళీ చూద్దాం. వీటిని నిమ్మకాయల్ని తీసి చిన్న చిన్న చాకు పెట్టి ఇట్లా ముక్కలు చేసిన అనమాట. చేశాక దీనిలో ఇప్పుడు కారం, ఉప్పు, ఆవాల పిండి, మెంతి పిండి ఇవి కలుపుదామన్నమాట. కలపాలి వీటిని ఇలా కలిపేసుకొని మొత్తం కలుపుతాం. చేయబెట్టి కలిపితేనే మంచిగా పర్ఫెక్ట్ కలుస్తుంది అనమాట. చూడండి, అలా చేస్తే ఎలా గుజ్జు గుజ్జుగా ఉందో. ఇది చాలా రోజులు, సంవత్సరం దాకా కూడా ఉంటుంది, ఏం పాడు కాదు. మనం ఉప్పు కారం సరిపోని కలిపితే చాలా బాగుంటుంది. మీరు వాటర్లో బాయిల్ చేసి అనుకున్నారు కదా, బూజు వస్తుంది, బూజు రాదు. ఇది నాయనమ్మలు అమ్మమ్మల కాలం నాటి పెట్టిన చట్నీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. కలిపాక ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. అన్నీ ఉప్పు, కారం, మెంతి పిండి, ఆవు పిండి ఇంతవరకు కలిపి ఉప్పు చూసుకున్నాను అనమాట. సరిపోయింది. గ్లాస్ కారానికి పావు గ్లాస్ కంటే కొంచెం కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట ఉప్పు, మెత్తటి ఉప్పు. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. అల్లం అని చెప్పాను కదా, ఇప్పుడు అల్లం రోట్లో వేసుకొని దంచుకోవాలి. మెదిగింది, మెదిగాక ఇప్పుడు ఎల్లిపాయలు దంచుకోవాలి. చాలా బాగుంటుంది అల్లం వెల్లిపాయ వేస్తే. నిమ్మకాయ పచ్చట్లో అల్లం వెల్లిపాయ ఏంది అనుకోకండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ తాలింపు చల్లారాక పోయాలి దానిలో. ముందే వేడి మీద వేయకూడదు, ముక్కలు ఉడికినట్టు అవుతాయి అన్నమాట. మనకి అప్పటికప్పుడు నిమ్మకాయ చట్నీ కావాలనుకుంటే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నూనె కూడా వేడైంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేస్తున్నా. కరివేపాకు కూడా వేస్తున్నా. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఎవరు వేయరు. ఇది బాగా ఆయిల్లో వేగాక మనం చల్లారాక పోపు కలుపుతాం కదా చట్నీలో, అప్పుడు మొత్తం మన కారం మిక్చర్లో ఇట్లా కరకర అంటది కదా, కలిపితే కనిపించదుగా, అలా ఉంటుంది అన్నమాట. చట్నీ తాలింపులో కూడా కరివేపాకు. వేగుతుంది చూడండి, కరివేపాకు వేగుతుంది చూడండి, చిట్చిట చిట్చిట ఉంటుంది. ఇప్పుడు
ఎండుమిర్చి, ఇంగువ వేసేస్తున్నాను అన్నమాట. మళ్ళీ జీలకర్ర పౌడరు దానిలో కలుపుతుంటే చట్నీలో అదంతా ఇరిగిపోద్ది అన్నమాట. కరివేపాకు అయిపోయింది. చట్నీలో చల్లారబెట్టాక చట్నీలు వేసాక చూపిస్తా. చూడండి, తాలింపు పోస్తున్నా. కరివేపాకు కూడా ఎలా అయిందో చూడండి, గలగల అంటుంది. చల్లగా అయినాక వేసేది ఒక లడ్డు ఇటు తిప్పుతుంటే అదే లోపల కలిపోతుంది. కుంకుమలా ఆడిపోతుంది. కరివేపాకు, అల్లం ఇవంతా సూపర్గా ఉంది.